अंतर्मुखता आत्मस्वधर्मं हर्षितमुखता मुखारविन्दम् अंतर्मुखता आत्मस्वधर्मं हर्षितमुखता मुखारविन्दम् सहनशीलततो विराजिल्लिरि सहनशीलततो विराजिल्लिरि येसु बुद्ध गांधी महात्मुलु दिव्य गुणाले धारण చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి धैर्ये साहसे लक्ष्मी निलयं निर्भयत्वमे नीकु निश्चलता धैर्ये साहसे लक्ष्मी निलयं निर्भयत्वमे नीकु निश्चलता नीकण्ठहारमु माधुर्यतये नीकण्ठहारमु माधुर्यतये सरल स्वभावं नम्रतभावं दिव्य गुणाले धारण చేసి పూలమాలగా వికసించవోయి దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి त्यागतपस्या सेवानिरति दयार्द्र हृदयं विशाल
స్నేహగుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం. ప్రేమ శాంతి స్నేహగుణాలే పరమేశ్వరుడే నేర్పించే పాఠం. సత్య సుందరుడు శివుడే పితయని, సత్య సుందరుడు శివుడే పితయని నిత్యం నీలో స్మరించవోయి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా వికసించవోయి. దివ్య గుణాలే ధారణ చేసి పూలమాలగా. ఓం శాంతి. మురళీ డేట్ 26/5/2026. మధురమైన పిల్లలు, స్వయం భగవంతుడే మాకు టీచరై చదివిస్తూ ఉన్నారనే ఖుషి సదా మీలో ఉండాలి. మనం వారి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాము, ప్రజాయోగాన్ని కాదు. ప్రశ్న: ఈ చదువులోని ప్రత్యక్షత ఏమిటి? మీరు ఎప్పటి వరకు పురుషార్థము చెయ్యాలి? జవాబు: ఎవరు ఈ చదువును చాలా సమయం నుండి చదువుతూ వస్తూ ఉన్నారో వారికంటే కొత్త పిల్లలు తీవ్రంగా ముందుకు వెళుతారు. ఇది కూడా ఒక విశేషత. 3 మాసాలు తీక్షణ బుద్ధి గల తీవ్ర పురుషార్థి కొత్త పిల్లలు పాత వారికన్నా ముందుకు వెళ్ళగలరు. పూర్తి పాస్ అయ్యే వరకు, కర్మాతీత స్థితిని పొందే వరకు, అన్ని లెక్కాచారాలు సమాప్తి అయ్యే వరకు మీరు పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు ఎక్కడ కూర్చొని ఉన్నారు? అనంతమైన తండ్రి పాఠశాలలో పిల్లలకు చాలా ఉన్నతమైన నష ఉండాలి. ఎవరి పిల్లలకు? అనంతమైన తండ్రి పిల్లలకు, లేక ఆత్మిక పిల్లలకు. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. గుజరాతీలను, మరాఠీలను చదివించరు. అవి నామరూపాలు అవుతాయి. తండ్రి ఆత్మలని చదివిస్తారు. ఎవరిని భగవంతుడని అంటారో వారే మన అనంతమైన తండ్రి అని పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకున్నారు. భగవాన్ వాచ కూడా ఉంది, కానీ భగవంతుడని ఎవరిని అంటారో అర్థం చేసుకోరు. శివ పరమాత్మాయ నమః అని కూడా అంటారు. పరమాత్మ అయితే ఒక్కరే. వారు ఉన్నతాతి ఉన్నతమైన నిరాకారుడు. మిమ్మలను కృష్ణ భగవానుడు చదివించడం లేదు, ఇంతకుముందు చదివించి ఉండలేదు. మన ఆత్మల తండ్రి అయిన బాబా మనల్ని చదివిస్తూ ఉన్నారని మీకు తెలుసు. భగవంతుడంటే నిరాకారుడే. శివుని మందిరాలలోకి వెళుతారు, అతనిని పూజిస్తారు కూడా. అనగా తప్పకుండా ఎవరో ఒకరు ఉన్నారు. నామరూపాలకి అతీతమైన వస్తువు ఏది ఉండదు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పూర్తి ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు. మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నారు. చాలా సమయం నుండి అర్థం చేసుకుంటూ వచ్చారు. అలాగని చాలా సమయం నుండి వచ్చేవారి కన్నా కొత్తగా వచ్చేవారు తీక్షణంగా వెళ్ళలేరని కాదు. ఇది కూడా ఒక విశేషత. 3 నెలల కొత్త పిల్లలు కూడా తీక్షణంగా వెళ్ళగలరు. బాబా ఈ ఆత్మబుద్ధి చాలా చురుకైనదని అంటారు. కొత్తవారు విన్నప్పుడు చాలా గద్గద్ అవుతారు. అందరూ ఈశ్వరీయ విద్యార్థులే. నిరాకార తండ్రి జ్ఞానసాగరుడు చదివిస్తూ ఉన్నారు. భగవాన్ వాచ అని కూడా మహిమ చేయబడి ఉంది, కానీ ఎప్పుడు అన్న విషయము మరచిపోయారు.
ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కొందరి తండ్రి టీచర్గా ఉంటారు, కానీ వారు కేవలం ఒక సబ్జెక్టును మాత్రమే చదివిస్తారు. వేరే సబ్జెక్టులను వేరే టీచరు చదివిస్తారు. ఇక్కడైతే తండ్రి పిల్లలందరికీ టీచరు. ఇది అద్భుతమైన విషయం. శివ్ బాబా మమ్మల్ని చదివిస్తూ ఉన్నారని నిశ్చయమున్న పిల్లలు చాలామంది ఉన్నారు. శ్రీకృష్ణుణ్ణి తండ్రి అని చెప్పలేము. అతన్ని ఇలా టీచరు, గురువు అని కూడా భావించరు. ఇక్కడ మీరు ప్రాక్టికల్గా, వాస్తవంగా చదివిస్తున్నారు. అనేక రకాలైన విద్యార్థులు కూర్చొని ఉన్నారు. ఎప్పటి వరకు పాస్ అవ్వరో అప్పటి వరకు బాబా టీచరై చదివిస్తారు. కర్మాతీత స్థితిని పొందే వరకు పురుషార్థం చెయ్యాలి. కర్మల లెక్కాచారం నుండి ముక్తులవ్వాలి. బాబా మమ్మల్ని అలాంటి ప్రపంచానికి తీసుకుని వెళ్తూ ఉన్నారని పిల్లల ఆంతరంగంలో చాలా ఆనందం ఉండాలి. పిల్లలు కూర్చొని పరంధామ నివాసమైన బాబా వచ్చి మమ్మల్ని చదివిస్తూ ఉన్నారని భావించే పాఠశాల వేరేది ఉండదు. ఇప్పుడు మీరిక్కడ కూర్చొని మా అనంతమైన తండ్రి మమ్మల్ని చదివించేందుకు వస్తారని భావిస్తారు. కనుక లోపల చాలా సంతోషం ఉండాలి. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. ఇది ప్రజాయోగము కాదు, ఇది రాజయోగం. ఈ స్మృతి ద్వారానే పిల్లల్లో ఖుషీ పాదరస మట్టము పెరగాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష! మీరు ఎంత సాధారణంగా కూర్చొని ఉన్నారు. ముస్లిం పిల్లలను జంపఖానాపై కూర్చొని చదివిస్తారు కదా. మీరు ఈ నిశ్చయంతో ఇక్కడికి వస్తారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా కూడా నేను జ్ఞానసాగరుణ్ణి, నేను కల్పము వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తానని చెప్తున్నారు. కృష్ణుని 84 జన్మలని అన్నా, బ్రహ్మ 84 జన్మలు అన్నా రెండూ ఒక్కటే. బ్రహ్మనే శ్రీకృష్ణుడు. దీనిని బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. తండ్రిపై చాలా ప్రేమ ఉండాలా. ఆత్మలమైన మనము ఆ తండ్రి సంతానం. పరంపిత పరమాత్మ వచ్చి మనల్ని చదివిస్తారు. కృష్ణుడు అలా చదివించేందుకు వీలు లేదు. ఇలా కృష్ణుడు చదివించి ఉండడు. కిరీటము మొదలైనవి తీసివచ్చి ఉండడు. చదివించేవారు వృద్ధులుగా ఉండాలి. తండ్రి చెప్తారు, నేను వృద్ధ తనువును తీసుకున్నాను. ఇది నిర్ణయించబడి ఉంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారానే చదివిస్తారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని కూడా అంటారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారో అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని క్షణక్షణము పిల్లల్ని జాగృతం చేస్తున్నారు. మాయ మళ్ళీ నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో కూర్చుని ఉన్నారు. నేను మీ ఆత్మిక తండ్రినని అర్థం చేసుకున్నారు. నా గురించి మీకు తెలుసు కదా. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరులు, పతిత పావనుడు, దుఃఖహర్త సుఖకర్త అని మహిమ కూడా చేస్తారు. కృష్ణుని గురించి ఇలా ఎప్పుడూ అనరు. అందరినీ ఒకేసారి చదివించలేరు. మధుబనంలో మురళి వినిపిస్తారు. అది అన్ని సేవా కేంద్రాలకు వస్తుంది. ఇప్పుడు మీరు సమ్ముఖంలో ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా ఇలాగే చదివించారని మీకు తెలుసు. గడిచిపోయిన ఆ సమయం ఇదే. అదే ఇప్పుడు మళ్ళీ వర్తమానంగా అవ్వనున్నది. భక్తి మార్గంలోని విషయాలను ఇప్పుడు వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం పైన, చదివించే వారిపైన ప్రీతి ఉంది. కొందరు టీచర్ల వద్ద చదువు నేర్చుకున్నప్పుడు వారికి కానుకలు కూడా ఇస్తారు. ఈ బాబా అయితే వారే స్వయంగా కానుకలు ఇస్తారు. ఇక్కడికి వచ్చి మీరు మా పిల్లలు అని సాకారంలో చూస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరని జ్ఞానం కూడా పిల్లలకు ఉంది.
కొందరికి ఒక్క జన్మ కూడా ఉంటుంది. అందులోనే సుఖము దుఃఖాలను దాటుకుంటారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఇది మన సృష్టి వంశ వృక్షము. మొదటి నెంబర్లో ఉన్నవారు బ్రహ్మ, సరస్వతి, ఆది దేవ, ఆది దేవి. తర్వాత అనేక ధర్మాలు వస్తాయి. వారు సర్వాత్మలకు బీజం, మిగిలిన వారంతా ఆకులు. ప్రజాపిత బ్రహ్మ సర్వుల పిత. ఈ సమయంలో ప్రజాపిత హాజరుగా ఉన్నారు. వీరు కూర్చొని శూద్రులను బ్రాహ్మణులుగా పరివర్తన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వేరెవ్వరూ చేయలేరు. తండ్రి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి మళ్ళీ దేవతలుగా చేసేందుకు చదివిస్తున్నారు. ఇది సహజ రాజయోగ విద్య. జనక మహారాజు కూడా ఒక్క సెకండ్లో జీవన్ముక్తిని పొందుతారు, అనగా స్వర్గవాసులుగా అయ్యారు. మనుషులు మహిమ చేస్తూనే ఉంటారు, కానీ అర్థం చేయించలేరు. ఇప్పుడు తండ్రి పిల్లలారా ఆత్మ అభిమానులుగా అవ్వండి అని చెప్తూ ఉన్నారు. మీరు అశరీరులుగా వచ్చారు, తర్వాత శరీరాన్ని తీసుకున్నారు, పాత్రను అభినయించారు. మీరు పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. సత్యమైన తండ్రి సత్యాన్నే తెలియచేస్తారు. రాజధాని ఉంటుంది కదా, రాజయోగాన్ని ఒక్కరే నేర్చుకోరు. మీరంతా ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. ముళ్ళు పుష్పం అని ఎవరినంటారో కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇది చీచి ముళ్ళ ప్రపంచం. మనం 84 జన్మల చక్రంలో తిరిగి నరకవాసులుగా అయ్యాము. మళ్ళీ ప్రపంచం, చరిత్ర, భూగోళం పునరావృతం చేస్తాము. మనము మళ్ళీ తప్పకుండా స్వర్గవాసులుగా అవుతాము. కల్పం కల్పము మనం అవుతాము. క్షణ క్షణము దీనిని గుర్తు చేసుకోవాలి. జ్ఞానాన్ని ఇతరులకు అర్థం చేయించాలి. ఈ లక్ష్మీనారాయణులు సూర్యవంశీయులు. యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో చాలా కొద్ది మందే ఉండేవారు. వారి రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యుగ రాజధానిని స్థాపన చేస్తారు. స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇది సత్యమైన కుంభమేళ అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఆత్మలు అనేకం, పరమాత్మ ఒక్కరే. పరమాత్మ అయిన తండ్రి పిల్లల వద్దకు వారిని పావనంగా చేసేందుకు వస్తారు. దీనినే సంగమ యుగమని, కుంభమేళ అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రము లభించింది. తండ్రి వచ్చి స్వర్గవాసులుగా చేస్తారు. తర్వాత నరకమైన పాత ప్రపంచం వినాశనం తప్పకుండా జరగాలి. కల్పం కల్పము వినాశనం జరుగుతూనే ఉంటుంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా అవుతూ ఉంటుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. కొత్త దానిని స్వర్గమని, పాత దానిని నరకమని అంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు వృద్ధి చెందుతూ ఉన్నారు? ధాన్యం కూడా లభించదు. మేము చాలా ధాన్యాన్ని పండిస్తామని భావిస్తారు. కానీ పిల్లలు ఎంతమంది జన్మిస్తూ ఉంటారు? ధాన్యం ఎక్కడి నుండి తెస్తారు? ఈ పూర్తి పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు బాగా తెలుసు. మనుషులకు ఈ జ్ఞానం బాగుందని కూడా అనిపిస్తుంది, కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. నరకం తర్వాత స్వర్గం వస్తుందని మీ బుద్ధిలో ఉంది. సత్యయుగము, దేవీ దేవతలు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయారు. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులుగా ఉండేవారు. వారి చరిత్ర ఉన్నది. సత్యయుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు తమను తాము దేవీ దేవత ధర్మం వారమని చెప్పుకోరు. అందుకు బదులుగా హిందువులమని చెప్తారు. మనం ఇటువంటి దేవీ దేవతలుగా అవుతూ ఉన్నామని పిల్లలకు బాగా తెలుసు. బాబా మనలను ఈ అవయవాల ద్వారా చదివిస్తూ ఉన్నారు. లేకుంటే నేను మిమ్మల్ని ఎలా చదివించగలను అని బాబా అంటారు.
ఆత్మలోనే చదివిస్తారు, లేకుంటే నేను మిమ్మల్ని ఎలా చదివించగలను? ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరుతుంది. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన బంగారంగా అవ్వాలి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి వస్తారు. అనగా వెండి రూపి మలినము చేరడం వలన మీరు చంద్రవంశీయులుగా అయిపోతారు. సతయుగంలో స్వర్ణిమ యుగంలో ఉండేవారు, వారే మళ్ళీ చంద్రవంశీయులుగా అయిపోతారు. వారే మళ్ళీ కిందికి దిగారు. తర్వాత వృద్ధి కూడా జరుగుతుంది. మేము బంగారం, వెండి, రాగి, ఇనుపు యుగాలలో 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అనేకసార్లు ఈ పాత్రను అభినయించాము. ఈ పాత్ర నుండి ఎవ్వరూ ముక్తులుగా అవ్వలేరు. మాకు మోక్షం కావాలని వారంటారు. కానీ వాస్తవానికి విసుగు చెందవలసింది మీరు. ఎందుకంటే 84 జన్మల చక్రంలో తిరిగింది మీరు. రావడం పోవడం జరుగుతూనే ఉంటుంది. దీని నుండి మేమెందుకు ముక్తులం అవ్వలేమని మనుషులు భావిస్తారు. కానీ ఇది జరగదు. మీరు మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మతత్వాన్ని స్మృతి చేసినట్లయితే అందులో లీనమవుతారని గురువులు కూడా చెప్తారు. అనేక మతాంతరాలు భారతదేశంలోనే ఉన్నాయి. ఇతర ఏ ఖండంలోనూ ఇన్ని లేవు. అనేక మతాలున్నాయి. ఒకటి మరొక దానితో కలవదు. రిద్ధి సిద్ధి కూడా చాలా నేర్చుకుంటారు. కొందరు కుంకుమను తీస్తారు, కొందరు ఇంకేదో తీస్తారు. అది చూసి మనుషులు చాలా సంతోషిస్తారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మలమైన మన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. వారు వచ్చి సత్యనారాయణ కథని లేక అమర కథను వినిపిస్తారు. దీని ద్వారా అమరలోకానికి యజమానిగా చేస్తారు. నరు నుండి నారాయణగా చేస్తారు. మళ్ళీ గవ్వ సమానంగా అవుతారు. ఇప్పుడు మీకు వజ్ర సమానమైన అమూల్య జన్మ లభించింది. మరి గవ్వల వెనుక మీ సమయాన్ని ఇప్పుడు మీరు ఎందుకు వ్యర్థం చేసుకుంటారు? ఈ ప్రపంచం ఇక ఎన్ని సంవత్సరాలుంటుంది? ఎన్నో యుద్ధాలు, జగడాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ సమాప్తమైపోతాయి. మృత్యువు సమీపంలో మీ నిలుచొని ఉంది. తర్వాత ఈ లక్షలు, కోట్లు ఎవరు కూర్చొని తింటారు? మరెందుకు దీనిని సఫలం చేసుకోరాదు? ఈ ఆత్మిక కళాశాలను తెరవడం ద్వారా మనుషులు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ఆనందంగా అవుతారు. ఇక్కడ ఆస్పత్రి, విశ్వవిద్యాలయం కంబైన్డ్గా ఉన్నాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం లభిస్తాయి. యోగము ద్వారా దీర్ఘాయువు కూడా లభిస్తుంది. మీరు ఎంత ఆరోగ్యవంతులుగా అవుతారో అనంతమైన సంపద లభిస్తుంది. అల్లావుద్దీన్ అద్భుతమైన నాటకాన్ని కూడా చూపిస్తారు. అల్లా ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అందులో చాలా సుఖముందని మీకు తెలుసు. దాని పేరు స్వర్గం. మీరు శాంతిధామ నివాసులుగా ఉండేవారు. తర్వాత మీరు మొట్టమొదట సుఖధామంలోకి వచ్చారు. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటూ కిందుకు దిగుతూ వచ్చారు. కల్పము పిల్లలైన మీకు నేను కూర్చొని అర్థం చేస్తాను. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను వచ్చి మీకు అర్థం చేయిస్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శరీరం పతితమైనది. ఆత్మ కూడా తమో ప్రధానమైపోయింది. బాబా సరి అయినదే తెలియచేస్తూ ఉన్నారు. బాబా ఎప్పుడూ తప్పు చెప్పరు. వారే సత్యం, సత్యుగం, నిర్వీకారి ప్రపంచం, న్యాయబద్ధమైన ప్రపంచం. తర్వాత రావణుడు అన్యాయబద్ధంగా తయారు చేస్తారు. ఇది అసత్య ఖండం, అసత్య మాయ, అసత్య ఖాయం. ఏం ప్రపంచమో జూటీ మాయ, జూటీ కాయ అని గాయనం కూడా చేస్తారు. ఈ పూర్తి పాత ప్రపంచమంతా అసత్యమైనది.
సత్యుగంలో సత్యమైన ప్రపంచము ఉండేది. ప్రపంచం ఒక్కటే, రెండు లేవు. కొత్త ప్రపంచమే మళ్ళీ పాత ప్రపంచంగా అవుతుంది. కొత్త ఇంటికి పాత ఇంటికి వ్యత్యాసమైతే ఉంటుంది కదా. కొత్తది తయారైనప్పుడు మేము కొత్త ఇంటిలో కూర్చుంటామని భావిస్తారు. ఇక్కడ కూడా పిల్లల కొరకు నూతన ఇంటిని నిర్మిస్తారు. చాలామంది పిల్లలు తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీకు చాలా కృషి ఉండాలి. జ్ఞానసాగరుడైన నా పిల్లలందరూ కామచిత పైన కూర్చొని పూర్తిగా కాలిపోయారని తండ్రి అంటారు. ఇప్పుడు మళ్ళీ వారిని జ్ఞానచిత పైన కూర్చోబెట్టి స్వర్గాధికారులుగా చేస్తాను. కామచితపై కూర్చోవడం వలన పూర్తిగా నల్లగా అయిపోయారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని పేరు గాయనం చేస్తారు, కానీ అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవారు ఎలా తయారవుతూ ఉన్నారు? తండ్రి గవ్వ సమానంగా ఉన్న వారిని వజ్ర సమానంగా తయారు చేస్తారు. కనుక ఎంత గమనం ఇవ్వాలి? తండ్రి స్మృతిని చెయ్యాలి. స్మృతి ద్వారానే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ ఈ 1వ పాయింట్. ఈ వజ్రతుల్యమైన అమూల్యమైన జీవితాన్ని గవ్వల వెనుకపడి వ్యర్థం చేసుకోరాదు. మృత్యువు సమీపంలో మీ ముందే నిలిచి ఉంది. కనుక మీ సర్వస్వాన్ని ఆత్మిక సేవలో సఫలం చేసుకోవాలి. 2వ పాయింట్. చదువుపై, చదివించే వారిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. భగవంతుడు మమ్మల్ని చదివించేందుకు వచ్చారని సంతోషంలో ఉండాలి. వరదానం క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలు సంస్కారాలు క్యాచ్ చేసే వాటి స్వరూపంగా అయ్యే శక్తిశాలి భవ. పురుషార్థానికి ముఖ్యమైన ఆధారము క్యాచింగ్ పవరు, గ్రహించే శక్తి. ఎలాగైతే విజ్ఞానవేత్తలు చాలా కాల క్రిత శబ్దాన్ని గ్రహిస్తారో అలా సైలెన్స్ శక్తి గల మీరు మీ అదే దైవీ సంస్కారాన్ని క్యాచ్ చేయండి. దీని కొరకు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు మళ్ళీ అవుతున్నాను అనే స్మృతి సదా ఉండాలి. ఆ సంస్కారాలను ఎంతగా క్యాచ్ చేస్తారో అంతగా ఆ స్వరూపంగా అవుతారు. 5000 సంవత్సరాల విషయం ఇది. నిన్నటి విషయమే అన్నంత స్పష్టంగా అనుభవం అవ్వాలి. మీ స్మృతిని ఇంత శ్రేష్టంగా స్పష్టంగా చేసుకుంటే అప్పుడు శక్తిశాలిగా అవుతారు. స్లోగన్ బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఖుషి. భలే ఈ శరీరం పోయినా ఖుషి పోరాదు. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఒకే దెబ్బతో తక్షణమే వ్యాపారం చేసేవారు ఒక్కరి వారిగా అయ్యే కారణంగా సదా ఏకరసంగా ఉంటారు. ఇకపోతే ఎవరైతే కొద్దిగా వ్యాపారం చేస్తారో ఒకదానికి బదులుగా 2 నావలపై కాళ్ళు పెట్టేవారిగా ఉంటారో వారు సదా ఏదో ఒక చిక్కు యొక్క అలజడిలో ఉంటారు. ఏకరసంగా అవ్వరు. అందువలన వ్యాపారం చేయాలంటే సెకండ్లో చేయండి. మనసును ముక్కులుగా చేయకండి. బట్టి కోసం సాధన పాయింట్. ఇప్పుడు ఓ బిడ్డలారా, మీరు నిర్వర్తించవలసిన పనులు 2 ఉన్నాయి. మొదటిది ఆత్మలను యోగ్యులుగా మరియు యోగ్యులుగా తీర్చిదిద్దడం. రెండవది భూమిని సిద్ధం చేయడం. దీనికోసం ప్రత్యేకమైన మాటలతో పాటు మీరు మీ వైఖరిని మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే వైఖరులు ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి మరియు ఆ వాతావరణం ప్రకృతిపై ప్రభావం చూపించినప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు.
కాబట్టి మీ మాటలు మరియు వైఖరి రెండు ఏకకాలంలో సేవలో నిమగ్నమై ఉండాలి. ఓం శాంతి. ब्रह्मलोक निवासी बाबा ज्ञान विधाता शिव बाबा। ब्रह्मलोक निवासी बाबा ज्ञान विधाता शिव बाबा। ब्रह्मा बाबा तनुవు ద్వారా అవతరించే శివ బాబా। బ్రహ్మా బాబా తనువు ద్వారా అవతరించే శివ బాబా। బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివ బాబా। బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివ బాబా। జ్వాలారూపీ ప్రకాశముతో వెలిగించెను ఆత్మజ్యోతి పితా శ్రీ బ్రహ్మ ఆదర్శముగా వెలుగొందిరి విశ్వ ఆత్మలు। జ్వాలారూపీ ప్రకాశముతో వెలిగించెను ఆత్మజ్యోతి పితా శ్రీ బ్రహ్మ ఆదర్శముగా వెలుగొందిరి విశ్వ ఆత్మలు। శివవాణి దివ్యవాణి శివవాణి దివ్యవాణి బ్రహ్మా బాబా తనువు ద్వారా అవతరించే శివ బాబా। బ్రహ్మా బాబా తనువు ద్వారా అవతరించే శివ బాబా। బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివ బాబా। బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివ బాబా। శాంతిధామా నివాసి బాబా శాంతి పదమున పయనించగ జన్మ జన్మల అశాంతిని అంతం చేసెను శివ బాబా। శాంతిధామా నివాసి
జన్మల అశాంతిని అంతం చేసెను శివబాబా. సత్య మార్గాన ధన్యులమైతిమి ఇలలోన, సత్య మార్గాన ధన్యులమైతిమి ఇలలోన. బ్రహ్మ బాబా తనువు ద్వారా అవతరించే శివబాబా. బ్రహ్మ బాబా తనువు ద్వారా అవతరించే శివబాబా. బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివబాబా. బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివబాబా. ప్రేమ సాగరుడు శివబాబా, మధురామృతము ఈ ప్రేమ. ఆత్మలెందరూ సమ్ముఖముగా ప్రేమామృతము డోలిరి. ప్రేమ సాగరుడు శివబాబా, మధురామృతము ఈ ప్రేమ. ఆత్మలెందరూ సమ్ముఖముగా ప్రేమామృతము గ్రోలిరి. గీత బైబిల్ వేద ఖురాన్లలో మహిమాయోగ్యుడు శివ పరమాత్మ, మహిమాయోగ్యుడు శివ పరమాత్మ. బ్రహ్మ బాబా తనువు ద్వారా అవతరించే శివబాబా. బ్రహ్మ బాబా తనువు ద్వారా అవతరించే శివబాబా. బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివబాబా. బ్రహ్మలోక నివాసి బాబా జ్ఞాన విధాత శివబాబా. బ్రహ్మ బాబా తనువు ద్వారా అవతరించే శివబాబా.